నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. సార్, జోగి రమేష్ గారు అరెస్ట్ అయింది అనుకుంటున్నారు ఎప్పుడు ఇంకా అని. సరే, ఆయన ఏ ప్రమాణాలు చేసినా ఇంకేమి సవాళ్ళు చేసినా ఉపయోగం అయితే ఏం లేదు. కల్తీ మద్యం కేసులో యాక్చువల్లీ అక్కడ ఉన్నదేమో టీడీపీ వాళ్ళు అయితే అరెస్ట్ అయింది వైసీపీ నాయకుడు. ఇంతకుముందు నుంచి అంటే అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారని ఆయన పేరైతే రెడ్ బుక్లో టాప్ 10లోనే ఉన్నది. ఆ విధంగా కాకుండా ఆయన ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఎటొచ్చినా కానీ అరెస్ట్ అనేది తప్పదు అన్నప్పుడు అది ఏ రకంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఈయన పేరు అసలు సంబంధం లేకపోయినా నాకు ఏం సంబంధం లేదని ఆయన ఎంత మొత్తుకున్నా కానీ మొత్తానికైతే ఈయన అరెస్ట్ జరిగిపోయింది. వీటిని ఎలా చూడాలి అంటారు? ప్రమాణాలు చేస్తే అరెస్ట్ లాగు, ప్రమాణాలకే చట్టాలు న్యాయాలు అన్నీ పనిచేసేటట్టుంటే కోర్టుల్లో ప్రతివాడు అబద్ధం చెప్పేవాడు నేను చెప్పేవాడు ఇద్దరు కూడా ప్రమాణం చేసి చెప్తారు. ఎవడో ఒకడు అబద్ధం చెప్తాడు కదా. సరే, జోగి రమేష్ గారి అరెస్టులో సిట్టు కొన్ని సాక్ష్యాధారాలు ఏవో ప్రవేశపెట్టింది. వైసీపీ ఏమంటా ఉందంటే, అయ్యా కాశీబుగ్గలో జరిగిన ఘోర ప్రమాదము, తుఫాన్లో మీ వైఫల్యము వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు జోగి రమేష్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అవి రెండు పక్కకి వెళ్ళిపోయి జనాలు జోగి రమేష్ గురించి మాట్లాడుకోవడం అనేది మీ ఉద్దేశం అని జగన్ గారి ట్వీట్లో కూడా ఉంది. ఇది ఇప్పుడు మనము ఏంటంటే, సరే జోగి రమేష్ నిజంగా నిందితుడా కాదా అవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి, కేసులు నడుస్తాయి, అది మనకు సంబంధం లేని విషయము. నిజంగా జోగి రమేష్ గారికి సంబంధం ఉందా లేదా అనేదాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, మనకు చదువుతున్న దాన్ని బట్టి చూస్తున్న దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్లు ఉన్నాయి. మీరు ఏమంటున్నారు, జోగి రమేష్ అనే ఆయన జయచంద్రారెడ్డి లేదా జనార్దన్ రావు సహాయంతో ములకల చెరువులో ప్లాంట్ పెట్టించి కల్తీ మద్యం తయారు చేయించి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి దాన్ని భ్రష్టు పట్టించి 29 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఒక కుట్రకు ప్లాన్ చేశాడు. ఇదంతా జోగి రమేష్ కుట్ర. జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఇద్దరికీ కూడా పూర్వపు పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. దీంట్లో జయచంద్రారెడ్డి పాత్ర ఏమిటంటే, జయచంద్రారెడ్డి అంటే తెలుగుదేశం తంబలపల్లి ఇన్ఛార్జ్. ఆయన ఏమిటంటే ఫస్ట్ దీనికి ఒప్పుకోలేదు, తర్వాత మౌనంగా ఉన్నారు అని ఏదో ఒక ఇదంతా ఏమిటంటే స్క్రిప్టెడ్ స్టోరీ లాగా అనిపించడం లేదా? ఎందుకంటే దీంట్లో ఒక లాజికల్ పాయింట్ అడుగుదాం. జోగి రమేష్కి ములకల చెరువుకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. జోగి రమేష్ గారు చేయదలుచుకుంటే తన నియోజకవర్గంలోనే ఇంకో చోట చేయగలరు, కానీ తన జిల్లాలో ఆయన ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. కానీ ములకల చెరువు అనేది పూర్తిగా తెలుగుదేశం జయచంద్రారెడ్డి గారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ఇద్దరు బాగా స్నేహితులు. జయచంద్రారెడ్డికి బీఫారం ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఉన్నాడు. తెలుగుదేశం అధికారంలో ఉండడం వల్ల లబ్ధి చేకూరడము, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండడం వల్ల 4 రూపాయలు సంపాదించుకోవడం అనేది ఈయన 3 ఏళ్లలో 4 ఏళ్లలో సాధ్యమవుతుంది. కానీ వైసీపీ కుట్రలకు అనుగుణంగా పనిచేసి తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టిస్తే వాళ్ళకు మనుగడ ఉంటుందా? ఎవరైనా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మనకు ప్రయోజనాలు ఉంటాయి అనుకుంటారు. కానీ రేపు 29లో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అనేక కేసుల్లో ఇరుక్కున్న జోగి రమేష్ మాటలు విని దీంట్లో ఈ కుట్రకంతా తెరలేపి నకిలీ మద్యాన్ని ప్లాంట్లు పెట్టి తయారు చేయించి చంద్రబాబు గారికి చెడ్డ పేరు తెచ్చి సొంత జిల్లాలో, చంద్రబాబు గారి సొంత జిల్లా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇంత కుట్ర సాధ్యమయ్యేనా అనేది చిన్నపిల్లలకు కూడా వచ్చే క్వశ్చన్ ఇది. ఒకటి, జోగి రమేష్ అంత సమర్థుడే అయితే, మీ ప్రభుత్వాన్ని కుట్ర చేసి నకిలీ మద్యంలో ఇరికించి కూలదోయగల శక్తి సంపన్నుడే అయితే, మీరు 1.5 సంవత్సరంగా అధికారంలో ఉంటే ఏం చేశారు? మీకు నిఘా వ్యవస్థ ఉంటుంది, మీ ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా అక్కడ మద్యం అమ్మకాలు జరిగే ఛాన్స్ లేదు. మీకు పోలీస్ వ్యవస్థ ఉంటుంది, మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, మీకు రాజకీయ యంత్రాంగం ఉంది. ఓడిపోవచ్చు కాక తంబళ్ళిపల్లిలో ఓడిపోయినప్పటికీ మీ కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. ఇంతమందితో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఏ ఒక్క దశలోనూ మీ వరకు రాలేదా? ప్రభుత్వం చర్యలు తీసుకునేది ఒక్క ప్రయత్నం కూడా జరగలేదా? అంటే మీ సిస్టమ్ వైఫల్యం అది. జోగి రమేష్ నిజంగా నిందితుడై ఇంట్లో సక్సెస్ సాధించి ఉంటే ఈ నకిలీ మద్యంలో టోటల్గా మీ సిస్టమ్ కొలాప్స్ అయిందని అర్థం. చంద్రబాబు నాయుడు గారు తన వ్యవస్థ పని చేయలేదని ఒప్పుకోవాల్సి ఉంటుంది, తన ప్రభుత్వం పని చేయలేదని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటారా,
అక్కడ ఉన్నది ఎవరు? మీరు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. జనార్దన్ రావు స్నేహితుడు జయచంద్రారెడ్డి అనేది క్లారిటీగా మీకు తెలుసు. ఒక తంబల్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ చిరకాల ప్రత్యర్థి, ఒక 40 ఏళ్లుగా మీరు ఆయనతో రాజకీయం చేస్తున్నారు. ఆయన తమ్ముణ్ణి ద్వారకానాథ్ రెడ్డిని ఓడించడానికి నిలబెడుతున్న అభ్యర్థి అతను ఎవరు, ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం వ్యాపారం చేస్తాడు, ఏమీ తెలియకుండా టికెట్ ఇస్తారా మీరు? సారాయి వ్యాపారం చేస్తున్నారని ఆయనే ఒప్పుకున్నాడు కదా అఫిడవిట్లో ఆఫ్రికాలో. మరి సారాయి వ్యాపారం చేసి అతనికి మీరు టికెట్లు ఇచ్చి ఇప్పుడు ఆయన అమాయకుడు, ఆయన నిందితుడు కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది అంటే ఎట్లా, జనం ఎట్లా నమ్ముతారు దాన్ని? మీరు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఆయన ఎందుకు పెట్టుకున్నారు? మీకు నిజంగా పెద్దిరెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయని అనుకుందాం, జయచంద్రారెడ్డితో. అంత చిన్న విషయం కూడా మీరు తెలుసుకోకుండా ఇన్ఛార్జిగా ఎలా పెట్టుకున్నారు? మీ పార్టీని అంటే మీరు ఓడించడానికి డిసైడ్ అయ్యారా? మీ పార్టీని మీరే ఓడిస్తున్నారంటే ఏమిటి అర్థం? మీ పార్టీలో ఎవరికి టికెట్లు ఇస్తున్నారో కూడా మీకు తెలియనంత అమాయకత్వంగా మీరు ఎట్లుంటారు? కాబట్టి ఇక్కడ టోటల్గా ఏమిటంటే తెలుగుదేశము తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది. ఇప్పుడు జనార్దన్ రావును అరెస్ట్ చేశారు, జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆఫ్రికా నుంచి రప్పించలేకపోయారు? ఈయన్ని రప్పించినప్పుడు ఆయన ఎందుకు రప్పించలేకపోయారు? ఈయన వీడియో ఎక్కడ రిలీజ్ చేశాడు? ఇక నేను జోగి రమేష్ నిందితుడా కాదా అనే మీద మాట్లాడడం లేదు. జోగి రమేష్ దీంట్లో ప్రమేయం ఉందా లేదా అనేదాన్ని వీళ్ళు ఎంత ఫ్యాబ్రికేటెడ్గా, ఎంత కల్పనగా దాన్ని అల్లారనే చెప్తున్నారు. జోగి రమేష్ నేను ప్రమాణం చేసిన, నేను అది చేసిన, ఇది చేసిన అంటే అన్నంత మాత్రాన ప్రమాణాలకు, వీటన్నిటికీ, లై డిటెక్టర్లకు, వీటన్నిటికీ చట్టము లోబడి పనిచేయదు. చట్టము వేరే ఉంటుంది, మీ నైతిక విలువలు వేరే ఉంటాయి. జోగి రమేష్ గారికి మద్యంతో సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు, ఆయన వ్యాపారాలు చేస్తాడని. ఆయన చిట్టా అంతా ఈరోజు అన్ని అనుకూల మీడియాలో పెద్ద 1 పేజీ రాశారు. జోగి రమేష్ మామూలుడు కాదు, క్రిమినల్ ఇతను, ఇన్ని కేసులు ఉన్నాయి, మొత్తం ఇతను భూములన్నీ ఆక్రమించాడు, అగ్రిగోల్డ్ తినేశాడు, అవి తినేశాడు, ఇవి తినేశాడు. మీరు ఇంతకాలమే కళ్ళు మూసుకొని ఉన్నారా? 1.5 year అయింది మీరు అధికారం లేకొచ్చి. మీరు ఈరోజు ఆయన చిట్టా అంతా వేశారు కదా. ఈ చిట్టా అంతా వేసి 1.5 సంవత్సరంగా నేర చరిత్ర ఉన్న జోగి రమేష్ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ కేసులన్నీ ఎప్పుడైనా పెట్టి సీరియస్గా పెట్టారా మీరు ఎప్పుడైనా? కాబట్టి ఇప్పుడు వైసీపీ మీద జోగి రమేష్ని ఇరికించి చేసినారు అనే దానికి ప్రజలు అనుకునే అవకాశం ఉండే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. దాంట్లోనే ఈరోజు వచ్చిన అనుకూల మీడియాలోనే ఎంత విచిత్రమైన కథనాలు ఉన్నాయంటే, జనార్దన్ రావు జోగి రమేష్కి లేదా ఆయన తమ్ముడు ఎవరో రాముకి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 3 లక్షలు 5 లక్షలు ఇచ్చేవాళ్ళంట. జోగి రమేష్ మీరు చెప్పినట్టు 100 కోట్ల క్రిమినల్ అయితే మీ దగ్గర 3 లక్షలు ఎందుకు తీసుకుంటాడు? సరే తీసుకున్నాడు అనుకుందాం. మళ్ళీ అదే వార్తా కథనంలో ఏముంది? 3 కోట్ల రూపాయలు ఇస్తానని జోగి రమేష్ ప్రలోభ పెట్టాడు ఆఫ్రికాలో వ్యాపారం చేసుకోవడానికి అని ఉంది. మీ దగ్గర 3 లక్షలు తీసుకున్న అతను మీకు 3 కోట్లు ఇస్తారంటే మీరు ఎట్లా నమ్మినారు? సింపుల్ లాజిక్ అది. 3 లక్షల రూపాయలు మీ దగ్గర తీసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి మిమ్మల్ని 3 కోట్ల రూపాయలు ఇస్తానంటే మీరు ఎట్లా నమ్ముతారు? నమ్మే విషయం ఇది. సరే, ఇంత చేస్తే ఏమిటి? తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి జనార్దన్ రావు ఆయన అనుచరులు అందరూ కలిసి జోగి రమేష్ గారి ప్రోద్బలంతో ఈ మొత్తం నకిలీ దందా అంతా నడిపేసి జోగి రమేష్ దాన్ని బట్టబయలు చేయడం కోసము ఇతన్ని ఆఫ్రికా పంపించేశాడు. దాన్ని హైలైట్ చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం అనేది జోగి రమేష్ గారి పథకం అనేది మొత్తం రిపోర్ట్ ఆధారంగా మనం మాట్లాడాం. సరే, ఓవరాల్గా అయితే అరెస్ట్ అయితే చేశారు. ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది నెమ్మదిగా గమనిస్తూ ఉంటారు. ఎందువల్ల ఎవరిని అరెస్ట్ చేశారు, సరే ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు ఎంత బలంగా ఉందో చెప్పడం మానేసి ఆయన ముందు కేసులు ఏమున్నాయి, ఆయన ముందు ఏం తప్పులు చేశాడు అనేది అవి దృఢపరచడం వల్ల ఈ కేసులో ఆయన తప్పు చేశాడా లేదా అనేది ఏం తెలియదు. జస్ట్ అలా నమ్మేస్తారు మనం చెబితే అనేది మాత్రమే అక్కడ కనబడుతుంది. చూస్తుంటారు ప్రజలు కూడా గమనిస్తుంటారు. కాబట్టి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన అధికార యంత్రాంగం కానీ సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. జోగి రమేష్ నడిపించారు అనుకుందాం దందా. జోగి రమేష్ గారే జయచంద్రారెడ్డి అండ్ జనార్దన్ రావు గారు మిగతా చాలామంది సహకారంతో ఈ నకిలీ దందా నడిపించారు. ఇప్పటికీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ప్రభుత్వానికి ఒక 9,000 కోట్లు ఎంతో నష్టం వచ్చింది అన్నట్టుగా ఉంది. అది కూడా ఒప్పుకుందాం. ఈ దందా అనేది సీక్రెట్గా జరిగింది ఏం కాదు కదా. ఈ దందా ఎలా జరిగింది? బార్లలో జరిగింది, వైన్ షాపుల్లో జరిగింది,
డిస్టిలరీస్ నుంచి స్పిరిట్ కొనుగోలు చేశారు. ఒక పెద్ద ఇల్లును అద్దెకు తీసుకొని ఆడొక ప్లాంట్ పెట్టారు. ఈ ప్లాంట్లో కనీసం కొన్ని పదుల మంది అయినా పనిచేస్తూ ఉంటారు. అంతే కదా, మినిమము ఒక ప్లాంట్లో ఈ తయారీకి డిస్ట్రిబ్యూషన్కి లెక్కలన్నీ తీస్తే వందల్లో కూడా పనిచేయచ్చు, లేదా కనీసం 100 లోపు పనిచేస్తున్నారు అనుకుందాం. అంటే మద్యం అమ్మేవాళ్ళు, బార్ల వాళ్ళు, డిస్టిలరీల వాళ్ళు, స్పిరిట్ అమ్మేవాళ్ళు, ప్లాంట్ చేసి ప్లాంట్ నెలకొల్పిన వాళ్ళు, ప్లాంట్ను అద్దెకిచ్చిన వాళ్ళు, ప్లాంట్లో పనిచేసేవాళ్ళు, ఎంతమంది లెక్కలు తీసి ఎంతమంది అవుతారు? ఇన్ని వందల మందిని పక్కన పెట్టేసి మీరు మేమేదో అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అంటే జనం ఎట్లా నమ్ముతారు? జయచంద్రారెడ్డికి తెలియకుండా ములకల చెరువులో ఒక ఇంటిని అద్దెకు తీసుకునే శక్తి ఎలా వస్తుంది? చిన్న ఊర్లు కదమ్మా, చిన్న ఊర్లు అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న లోకల్స్కి అన్నీ తెలిసిపోతాయి. కొత్తగా ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఒక ఇల్లుని రహస్యంగా నడపడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో భోజనాలు అవసరమవుతాయి, టీలు అవసరమవుతాయి, కాఫీలు అవసరమవుతాయి. వాళ్ళు బయటికి వస్తూ ఉంటారు. బయటికి రాకుండా వాళ్ళేమి లోపల బిగించి కట్టరు కదా. వాళ్ళందరూ తమకు సంబంధించిన కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. ఇంత వ్యవహారము గుంభనంగా జరిగే ఛాన్సే లేదు. కాబట్టి ఇదంతా కూడా వ్యవస్థ లోపము, వ్యవస్థ పనిచేయకపోవడం అనే దానివల్ల జరిగిండాల, లేదా తెలుగుదేశానికి సంబంధించిన అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జరిగి ఉండాలి. జోగి రమేష్ పాత్ర ఉందంటే, జోగి రమేష్ పాత్ర నిజంగా ఉంటే జోగి రమేష్ చాలా గొప్పవాడు. ఎట్లంటారా, ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి పెడనలో ఎమ్మెల్యేగా చేసిన ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి అనేక కేసుల్లో ఇరుక్కున్న, పోయినసారి తెలుగుదేశం ఆఫీసుకు వెళ్ళడం వల్ల టార్గెట్ అయినటువంటి జోగి రమేష్ ఒక ప్రభుత్వాన్ని కూల్చే ఇంత పెద్ద నకిలీ మద్యం కుంభకోణానికి సూత్రధారిగా వ్యవహరించి చేశాడు అంటే చాలా పెద్ద విషయం ఉంది. ఆయన మాస్టర్ మైండ్ అనుకోవాలి. ఆయన జోగి రమేష్ గారిని మాస్టర్ మైండ్ అన్నా ఒప్పుకోవాలా, లేదా వ్యవస్థ మొత్తం విఫలమైందనన్నా ఒప్పుకోవాలా. అయితే చూద్దాం ఫైనల్గా మరి ఆయన ఏం ప్రూవ్ చేసుకుని బయటికి రాగలుగుతారో, వస్తారా, వచ్చి ఏం చెప్తారు. ఇది అక్రమ అరెస్ట్ అయితే అసలు ఏ రకంగా అయ్యింది, లేకపోతే ఆయన ఏ తప్పు చేయలేతే ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటారు. ఇవన్నీ నిలబడవు. ఇవన్నీ ఇప్పుడు 2 సిట్లు మద్యం మీద 2 సిట్లు నడుస్తున్నాయి మాకు. ఒకటి జగన్ గారి మద్యము అమ్మకాల్లో జరిగిన అవకతవకల మీద ఒక సిట్టు, నకిలీ మద్యం మీద ఒక సిట్టు. ఇంకా ఎన్ని సీట్లు వస్తాయో మద్యం అయిపోయే లోపల. ఓకే సార్, థ్యాంక్ యూ.